అంశికకు 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఒకరోజు షర్మిల మళ్ళీ అదే విషయాన్ని మొదలుపెట్టింది. సియా, అంశికకు 3 ఏళ్ళు నిండినాయి కదా. ఇప్పుడు మీరు రెండో బిడ్డ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అత్తయ్య, నేను ఇంకా మోహన్ కలిసి నిర్ణయించుకున్నాం. మాకు రెండో బిడ్డ అవసరం లేదు. ఇలాంటి మాటలు నీలాంటి వాళ్ళకే వస్తాయి. అంతేగాని ఇందులో నా కొడుకు పేరునెందుకు లాగుతున్నావు? ఒకవేళ కనుక నీకు అబ్బాయి పుట్టుంటే సరే అనుకునేదాన్ని. కానీ నీకు అమ్మాయి పుట్టింది. వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక అబ్బాయి వల్లే జరుగుతుంది. అంతేగాని ఎందుకు పనికిరాని అమ్మాయి వల్ల కాదు. కాబట్టి నేను చెప్పినట్టు వినాలి. నువ్వు కొడుకును కనాలి, కని తీరాల్సిందే. షర్మిల కావాలని మోహన్ ఎదుట సియాను మాటలతో గుచ్చింది. మోహన్ అన్నీ విన్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోహన్, ఇదేనా మీ మాటకు విలువ? నిన్నటి వరకు ఒక బిడ్డ చాలని చెప్పిన మీరు ఈరోజు అత్తయ్య ముందు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నన్ను అందరి ముందు అవమానపరుస్తుంటే మీకు అంత సంతోషంగా ఉందా? ఒక్క మాట మాట్లాడలేదు. అలా కాదు సియా, నిజంగానే నాకు రెండో బిడ్డ వద్దు. కానీ అమ్మని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. నాకు భయమేస్తుంది సియా తనతో మాట్లాడాలంటే. మోహన్, మన పెళ్ళైన రోజు నుంచి నేను ఒకటే వింటూ వస్తున్నాను. పెళ్ళైన అమ్మాయి జీవితంలో తన తల్లి జోక్యం చేసుకోకూడదు అని. మీ మాట నమ్మి నా బాధలను కూడా మా అమ్మతో పంచుకోవడం మానేశాను. నేను ఇక్కడ ఎలా ఉన్నాను, ఎంత బాధలో ఉన్నాను, ఏం చేస్తున్నాను ఏవీ మా అమ్మకు తెలియదు. నిజంగా తెలియదు. ఎప్పుడు తను కూడా మన జీవితంలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేయలేదు. కానీ మీ అమ్మకు మాత్రం మన ప్రతి విషయంలో జోక్యం చేసుకోవాలనే ఉంటుంది. మన గదిలో ఏ కట్టెలు ఉండాలి, నేను ఏ నగలు వేసుకోవాలి, నేను ఏ బట్టలు వేసుకోవాలి, ఎటువంటి బట్టలు కొనాలి, మనకు పిల్లలు ఎప్పుడు పుట్టాలి, ఎంతమంది పుట్టాలి, ఎంతమంది పిల్లలు ఉండాలి, అందులో అబ్బాయిలు ఎంతమంది ఉండాలి, అమ్మాయిలు ఎంతమంది ఉండాలి, నేను మీతో మాట్లాడాలా వద్దా, ప్రతి నిర్ణయాన్ని ఆమెనే తీసుకోవాలని చూస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉండే కొన్ని విషయాలు వాళ్ళిద్దరి మధ్య ఉండాలని మీకు అనిపించడం లేదా? నా నగలు పుట్టింట్లో ఉండిపోయినప్పుడు మా అమ్మపై అనుమానం పడ్డారు. కానీ మీ అమ్మ నా అనుమతి లేకుండా నగలు వేసుకుని వెళ్ళినప్పుడు ఏమాత్రం ఒక మాట కూడా అనలేదు కదా. అమ్మ మన ఇంటి మనిషే కదా సియా. అలాగా? మరి మా అమ్మ కూడా నాకు పరాయి ఎలా అవుతుంది? పెళ్ళైన తర్వాత ప్రతి తల్లిదండ్రి ఒక విషయం అర్థం చేసుకోవాలి. తమ కొడుకు కూతురు ఇప్పుడు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకునే వయసుకు వచ్చారని. మీ అమ్మ ఎప్పుడూ భార్యను అదుపులో పెట్టడమే మగాడి లక్షణమని మీకు నేర్పింది. కానీ భార్యను గౌరవించడం వల్ల ఎలా అనేది ఒక్కరోజైనా చెప్పిందా? మరి తన అత్తగారు కూడా అలానే ఆలోచించి ఉంటే తను ఇప్పుడు ఇలా ఉండేది కాదు కదా. మరి తానెందుకు తన మాటే నెగ్గాలని చూస్తుంది? నీకు ఎప్పుడూ భయం మా అమ్మ మన కాపురాన్ని ఎక్కడ పాడు చేస్తుందో అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ అమ్మ ఎప్పుడైనా మన కాపురాన్ని ప్రశాంతంగా సాగనిచ్చిందా? మనం భార్యాభర్తలు కలిసి ఉంటున్నాం, కానీ మన బంధంలో ప్రేమ లేదు, నమ్మకం లేదు, గౌరవం అంతకన్నా లేదు. కూతురి తల్లి మాట్లాడితే ఇల్లు పాడవుతుందని, కానీ కొడుకు తల్లి ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే అది ఇల్లు నిలబెట్టడమని ఏ పుస్తకంలో రాశారు మోహన్? సియా చెప్పిన ప్రతి మాట మోహన్ మనసును తాకింది. మొదటిసారి తన తప్పు అతనికి స్పష్టంగా కనిపించింది. సియా, నువ్వు చెప్పింది నిజమే. తప్పు అమ్మదే కాదు, నాది ఉంది. ప్రతి విషయంలో అమ్మ మాటే విన్నాను. కానీ నీ మాట నేను అర్థం చేసుకోవడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. నన్ను క్షమించగలిగితే క్షమించు సియా. ఇంకోసారి ఇటువంటి తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ఈ రోజు నుంచి మన కాపురానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని మనిద్దరం కలిసి తీసుకుందాం. ఇకపై మన జీవితంలో ఎవరి జోక్యానికి చోటు ఉండదు. మోహన్ మాటలు విన్న సియా కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెదిలాయి. ఆమె అతన్ని క్షమించింది.
ఆ రోజు నుంచి మోహన్ సియా తమ బంధానికి కొత్త ఆరంభం ఇచ్చారు. తమ కూతురు అంశికతో కలిసి నమ్మకం, పరస్పర గౌరవంతో సంతోషకరమైన జీవితం గడపసాగారు. మోహన్, మనం అత్తయ్య మనసును కూడా మార్చాలి. తనకి తన తప్పులు తెలిసేలా చేయాలి. అవును సియా, కానీ అదెలా? దేనికైనా సమయం వస్తుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. చూద్దాం. ఒకరోజు అంశిక హాల్లో ఆడుకుంటుండగా అక్కడికి షర్మిల వచ్చింది. సియా, సియా, నీకెన్నిసార్లు చెప్పాను ఈ దరిద్రం నా కళ్ళ కనబడనివ్వద్దని. సియా, ఎక్కడున్నావు? సియా, ఎటెళ్ళిపోయావు? పిలుస వినబడట్లేదా? ఓహో, ఎటెళ్ళిపోయింది ఈ అమ్మాయి. ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు పొద్దున్నే ఎటెళ్ళిపోయిందో ఏమో. చిచ్చి. కానీ అక్కడ సియా కానీ మోహన్ కానీ ఎవ్వరూ ఉండరు. అకస్మాత్తుగా షర్మిలకి గుండెలో నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అది చూసి అంశిక, నాని, నాని, లే లే నాని, ఏమైంది నీకు నాని? అని ఏడుస్తూ ఉంది. వెంటనే తను తన బుడిబుడి నడకతో పక్కింటికి వెళ్ళి, ఆంటీ, ఆంటీ, తలుపు తీయండి ఆంటీ. ఏమైంది అంశిక? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంటిలో నాని పపోయింది. అమ్మ నాన్నలు లేరు. నాకు బెల్మేచి వచ్చిన. నువ్వు లా ఆంటీ, లా. అయ్యో, షర్మిల గారు పడిపోయారా? పద చూద్దాం. ఇద్దరు పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ షర్మిల స్పృహ లేకుండా ఉండడం చూసి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షలు చేసి తనకి హార్ట్అటాక్ వచ్చిందని, సమయానికి హాస్పిటల్ తీసుకుని రావడం వల్ల తన ప్రాణాలు దక్కాయని చెప్పాడు. కాసేపటికి షర్మిలకి మెలకువ వచ్చింది. ఏమైంది నాకు? నేను ఇక్కడెందుకున్నాను? మీరందరేంటి అలా విచారంగా ఉన్నారు? షర్మిల గారు, మీకు హార్ట్అటాక్ వచ్చింది. సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చారు కాబట్టి మీకు మీ ప్రాణాలు దక్కాయి. షర్మిల గారు, మీ ప్రాణాలు మొదటగా కాపాడింది మీ మన్మరాలండి. తనే గనక మా ఇంటికి వచ్చి సమాచారం ఇవ్వకపోయింటే మీకు పెద్ద గండమే అయ్యేది. మీరు తనకు జీవితాంతం రుణపడి ఉండాలి. ఆ మాటలకు షర్మిల కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే, అంశిక, ఇక్కడికి రా నాన్న. నన్ను క్షమించు బంగారం. నిన్ను నేను ఒక్కసారి కూడా ప్రేమగా చూడలేదు. కానీ ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు. సియా, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను, నీ బిడ్డని ఒక మనిషిలా కూడా చూడలేదు. నన్ను క్షమించు తల్లి. ఆడపిల్ల పుట్టిందని చాలాసార్లు నిన్ను తిట్టాను. కానీ అదే ఆడపిల్ల ఈరోజు నా ప్రాణాలు కాపాడిందని తెలిసాక నేను ఏం తప్పు చేశాను నాకు తెలిసొచ్చిందమ్మా. ఇకపై ఇది నా మనుమరాలు మాత్రమే కాదు, ఈ ఇంటికి ఏకైక మహారాణి. నువ్వు నా కూతురివి. ఈ రోజు నుండి నేను నిన్ను నా కన్న కూతురిలా చూసుకుంటాను తల్లి. నేను నిన్ను మరోసారి క్షమాపణలు కోరుకుంటున్నాను తల్లి. క్షమిస్తావు కదూ? అత్తయ్య, అలా అనకండి. మీరు మారారు. అంతకంటే మాకు ఇంకేం కావాలి చెప్పండి. నేను, మోహన్, మీలో ఈ మార్పు కోసమే ఇన్నేళ్ళుగా ఎదురు చూశాము. ఇప్పుడు మీలో మార్పు వచ్చింది. ఇంకా మనకి ఎటువంటి బాధలు లేవత్తయ్య. లేవు. ఆడపిల్లలు ఇంటి లక్ష్ములు. వాళ్ల విలువ తెలిసిన వాళ్లే నిజమైన మనుషులు అని గర్వంగా సమాధానమిస్తుంది. ఆ రోజు నుండి సియాకు ఆ ఇల్లు అత్తగారిల్లు కాదు, తల్లిగారిల్లు లాగా మారిపోయింది. అందరూ సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే కుటుంబంలోని పెద్దలు మార్గనిర్దేశనం చేయాలి. అంతేకాని వారి వ్యక్తిగత జీవితానికి ఉన్న హద్దులను చెరిపేయాలని చూడకూడదు. ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుట్టగానే చెత్త కుప్పలో పడేసి తల్లిదండ్రులకి మేమొక సందేశం ఇవ్వాలనుకుంటున్నాము. ఆడపిల్ల భారమేమీ కాదు, భవిష్యత్తుకు భరోసా.
ఆమె ఒక కుటుంబానికి కూతురు, మరో కుటుంబానికి కోడలు, ఒక బిడ్డకు తల్లి, సమాజానికి బలమైన పునాది. పుట్టిన ప్రతి బిడ్డకు ప్రేమతో, గౌరవంతో జీవించే హక్కు ఉంది. బిడ్డ విలువను లింగంతో కాదు, ఆమె మనిషి అనే నిజంతో కొలవాలి. మా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. శుభం.